Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about acidic nature of phenol and comparing with alcohol. Phenol ko acidic nature ఎలా వస్తుంది, ఆల్కహాల్ తో కంపేర్ చేస్తే ఫినోల్ ఎక్కువ అసిడిక్ కా ఆల్కహాల్ ఎక్కువ అసిడిక్ కా. సో ఇది బోర్డ్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్. సో కొంచెం డీటెయిల్డ్ గా మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఫినోల్స్ కి అసిడిక్ నేచర్ ఉందా లేదా, ఆల్కహాల్స్ కి ఉందా లేదా, ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఫినోల్ ను హైలైట్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సరే, ఇక్కడ మనం జనరల్గా ఒక విషయం ఏం చెప్పొచ్చు అంటే, బోత్ phenols and alcohols are acidic. రెండు acidic. ఎలా చెప్పగలం అలా? ఆల్కహాల్ ఫినాల్ అసిడిక్ మనం లోయర్ క్లాస్లో చదివి ఉంటాం. ఒక బేసిక్ డెఫినేషన్ ఏంటంటే, ఏవైనా యాసిడ్కి యాక్టివ్ మెటల్స్ అంటే సోడియం, పొటాషియం, అల్యూమినియం లాంటి యాక్టివ్ మెటల్స్తో రియాక్ట్ చేస్తే దే డిస్ప్లేసెస్ హైడ్రోజన్ ఫ్రమ్ యాసిడ్స్. యాసిడ్ నుంచి మన యాక్టివ్ మెటల్స్ హైడ్రోజన్ గ్యాస్ను డిస్ప్లేస్ చేస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకో. హైడ్రోక్లోరిక్ యాసిడ్ కంబైన్స్ విత్ సోడియం మెటల్, వి గెట్ NaCl అండ్ ఆఫ్ H2. సో ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంది. సో ఎప్పుడైతే యాక్టివ్ మెటల్స్ ఏదైనా సబ్స్టెన్స్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ను రిలీజ్ చేస్తున్నాయి అంటే ఆ సబ్స్టెన్స్కి ఏ నేచర్ ఉంటుంది అని, అసిడిక్ నేచర్ ఉంటుందని చెప్పచ్చు. ఇక్కడ మన ఆల్కహాళ్ళు ఫినోళ్ళు రెండు కూడా ఇలాంటి యాక్టివ్ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ను రిలీజ్ చేస్తాయి. సో ఆల్కహాల్స్ ఫినోల్స్ రియాక్ట్స్ విత్ యాక్టివ్ మెటల్ అండ్ రిలీజెస్ హైడ్రోజన్ గ్యాస్. It means our alcohol and phenols are acidic. Clear? చూద్దాం. సో are acidic because కారణం ఏంటంటే, because they react with active metals. React with active metals like sodium, potassium, అల్యూమినియం అండ్ రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్ను రిలీజ్ చేస్తాయి. కాబట్టి అసిడిక్ అని చెప్పాం. ఓకేనా? సరే చూద్దాం రియాక్షన్ ఎలాగో. ఆల్కహాల్ సింపుల్గా ROH, ఫినోల్ జనరల్గా ఫినోల్స్ అంటే అరోమాటిక్ రింగ్ పైన OH ఉంటే ఫినోల్స్ అంటాం. ఓకేనా? సరే, ఇప్పుడు బెంజీన్ రింగ్ పైన OH తీసుకున్నాం, దీన్ని ఫినోల్ అంటాం. సరే, ఇవి రెండు కూడా సోడియం మెటల్తో రియాక్ట్ అవుతున్నాయి. ఏమవుతుంది? పొటాషియం తీసుకోవచ్చు, అల్యూమినియం కూడా తీసుకోవచ్చు, ఎనీ యాక్టివ్ మెటల్. సో రియాక్ట్ అవుతే we get RONA ప్లస్ H2 హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. కానీ ఒక హైడ్రోజన్ ఉంది కదా, 2 moles తీసుకున్నాము అంటే 2 RONA ప్లస్ H2 రిలీజ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే సోడియం ఆల్కాక్సైడ్ అంటారు. సోడియం ఆల్కాక్సైడ్. ఫినోల్ కూడా అలాగే సోడియంతో రియాక్ట్ అయిపోయి ఏమిస్తుంది అంటే ONA. సో 2 moles ఇన్వాల్వ్ అవుతుంది, 2 సోడియం ప్లస్ H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. దీన్ని ఏమంటారు? సోడియం ఫినాక్సైడ్. సోడియం ఫినాక్సైడ్. లైక్ దిస్ both phenol and alcohols reacts with active metals and releases hydrogen gas like acids. That's why these two are acidic. Clear? And here మన ఫినోల్స్ ఇంకొక స్టెప్ ముందుకేసి ఆక్వస్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయిపోయి, అంటే బేస్తో రియాక్ట్ అయిపోయి సాల్ట్ ప్లస్ వాటర్ ఇస్తాయి. సరే, ఏదైనా సబ్స్టెన్స్ బేస్తో కంబైన్ అయిపోయి సాల్ట్ ప్లస్ వాటర్ ఇస్తుందంటే ఖచ్చితంగా సబ్స్టెన్స్ ఏమై ఉండాలి? యాసిడ్ అయి ఉండాలి.
తెలుసు కదా మనకు ఆర్హీనియస్ థియరీలో కూడా చెప్పింటాం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని. వెన్ యాసిడ్ కంబైన్స్ విత్ ఏ బేస్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్. ఇక్కడ మన ఫినోల్ ఏం చేస్తుందంటే బేస్తో రియాక్ట్ అయిపోయి సాల్ట్ని వాటర్ని ఇస్తుంది. వాట్ ఇట్ మీన్స్? ద ఫినోల్ ఈజ్ అసిడిక్. సో అదే అబ్జర్వ్ చేస్తాం. సో ఫినోల్ రియాక్ట్స్ విత్ aqueous sodium hydroxide, nothing but NaOH solution, and give salt and water. Okay na? And give salt and water. So this reaction indicates again phenol is acidic. చూడు ఎలాగో ఫినోల్ తీసుకుంటున్నాం, engineering with OH, aqueous NaOH, sodium hydroxide in aqueous solution. So it give sodium phenoxide salt ONA, so ONA plus H2O. So the products are sodium phenoxide and water. So these reactions indicates alcohol and phenols are acidic, and moreover phenol is more acidic when compared to alcohol. ఇది ఎలా చెప్పొచ్చు సార్ అంటే aqueous NaOH తో ఆల్కహాల్ రియాక్ట్ కాదు, కానీ ఫినోల్ రియాక్ట్ అవుతుంది. అంటే దానికన్నా బెటర్గా రియాక్ట్ అయిపోయి సాల్ట్ వాటర్ ఇస్తుంది ఒక బేస్తో కలిసి. అంటే ఆల్కహాల్తో కంపేర్ చేస్తే ఫినోల్ మోర్ బేసిక్ అని. సరే దాని తర్వాత కంపేర్ చేసి చూద్దాం. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మన ఫినోల్ మెటల్తో రియాక్ట్ అయిపోయి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది, ఒక బేస్తో రియాక్ట్ అయిపోయి సాల్ట్ వాటర్ ఇస్తుంది. అంటే ఫినోల్ ఏమన్నా స్ట్రాంగ్ యాసిడా అనేటువంటి డౌట్ వస్తుంది మనకి. సో గమనిద్దాం, స్ట్రాంగ్ యాసిడ్ అయితే మనం ఇక్కడ ఒక చిన్న నోట్ తెలుసుకుంటే ఫినోల్ స్ట్రాంగ్ యాసిడా లేదా వీక్లీ యాసిడికా అనేది చెప్పచ్చు. ఇన్ కేస్ మనకి ఏదైనా ఒక స్ట్రాంగ్ యాసిడ్ ఉంది అనుకుంటే ఈ స్ట్రాంగ్ యాసిడ్స్ ఏం చేస్తాయి అంటే రియాక్ట్స్ విత్ సోడియం కార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. వీటిలో దేంతో అయినా సరే స్ట్రాంగ్ యాసిడ్స్ రియాక్ట్ అయిపోయి వాటిని డీకంపోజ్ చేస్తాయి అండ్ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఓకేనా, వన్ మోర్ బేసిక్ డెఫినేషన్ ఇది. సో స్ట్రాంగ్ యాసిడ్స్ డీకంపోజెస్ sodium carbonate and sodium bicarbonate and releases carbon dioxide gas. ఓకేనా, ఇది స్ట్రాంగ్ యాసిడ్స్ నేచర్. కానీ ఇక్కడ మన ఫినోలు వీటిలాగానే కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుందా అంటే రిలీజ్ చెయ్యదు. అంటే సోడియం కార్బోనేట్ సోడియం బైకార్బోనేట్తో రియాక్ట్ కాదు, కార్బన్ డైఆక్సైడ్ను రిలీజ్ చేయదు. అంటే ఏమని, మన ఫినోల్ స్ట్రాంగ్ యాసిడ్ కాదు, అంటే స్ట్రాంగ్లీ అసిడిక్ కాదు. సో ఫినోల్ డస్ నాట్ రిలీజ్ CO2 with sodium carbonate and sodium hydrogen carbonate. That is nothing but what it means, phenol is వీక్లీ అసిడిక్. అంత స్ట్రాంగ్ కాదు, వీక్లీ అసిడిక్. సరే, ఇప్పుడు మనం రిలేటివ్ స్ట్రెంగ్త్ను ఒకసారి గమనిద్దాం. రిలేటివ్ స్ట్రెంగ్త్ లేదా రిలేటివ్ అసిడిక్ స్ట్రెంగ్త్ అంటాం. ఓకేనా, అంటే అసిడిక్ స్ట్రెంగ్త్ ఎవరికి ఎక్కువ ఉంది ఎవరికి తక్కువగా ఉంది ఒక ఆర్డర్ చూద్దాం. అందరికంటే ఎక్కువ అంటే ఎవరికి, కార్బాక్సిలిక్ యాసిడ్స్కి ఎక్కువగా ఉంటుంది, కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా, అర్థమవుతుందా, మోర్ అసిడిక్. కార్బాక్సిలిక్ యాసిడ్ కన్నా తక్కువ అసిడిక్ ఎవరు అంటే కార్బోనిక్ యాసిడ్. కార్బోనిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ అంటే ఎవరు, H2CO3. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే RCOOH. ఇవి అన్నమాట. సో కార్బాక్సిలిక్ యాసిడ్స్
మన కార్బోనిక్ యాసిడ్ కన్నా ఎవరైతే ఎక్కువ అసిడిక్కో వాళ్ళు ఇలా సోడియం కార్బోనేట్ సోడియం బైకార్బోనేట్తో రియాక్ట్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఇస్తారు. మరి కార్బోనిక్ యాసిడ్ కన్నా స్ట్రాంగ్గా మన ఫినోల్ అంటే కాదు, ఎందుకంటే అది CO2 గ్యాస్ని ఇవ్వట్లేదు కదా, కాబట్టి కార్బోనిక్ యాసిడ్ కన్నా వీక్. అంటే హైయెస్ట్ అసిడిక్ ఎవరంటే కార్బాక్సిలిక్ యాసిడ్ ఆర్ COOH ఫంక్షన్ రూపం ఉండే, కొంచెం తక్కువ కార్బోనిక్ యాసిడ్. కార్బోనిక్ యాసిడ్ కన్నా తక్కువ ఎవరు అంటే మన ఫీనోల్, ఓకేనా, బెంజిన్ విత్ OH ఫీనోల్. ఫీనోల్ కన్నా తక్కువ ఎవరు అంటే మిథైల్ ఆల్కహాల్ CH3OH మిథనోల్ అంటాం. దానికన్నా తక్కువ ఎవరు అంటే వాటర్ అదర్ ఆల్కహాల్స్. సో అదర్ ఆల్కహాల్స్ ఇది లీస్ట్ అసిడిక్ అన్నమాట, ఓకేనా. దిస్ ఈస్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ మోర్ అసిడిక్, కార్బోనిక్ యాసిడ్ లెస్, ఫీనోల్ లెస్, మిథైల్ ఆల్కహాల్ వెరీ లెస్, వాటర్ వెరీ వెరీ లెస్, అందరికన్నా లెస్ ఎవరంటే అదర్ ఆల్కహాల్. దిస్ ఈస్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్, రిలేటివ్ అసిడిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్, ఓకేనా. ఇదంతా మనకు జనరల్, అంటే అవి అసిడిక్కా కాదా, అసిడిక్ అయితే మరీ ఎక్కువ అసిడిక్కా వీకా అనేది తెలుసుకోవడానికి. సో ఈ డేటాను బేస్ చేసుకుని వీ కెన్ కన్క్లూడ్ వన్ థింగ్, that is alcohol and phenol are acidic, and the second thing is phenol is not much acidic, it is a weakly acidic substance because it doesn't give carbon dioxide with sodium carbonate and sodium bicarbonate, so that it is weaker than carbonic acid. So we can write the relative strength. So this one. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫీనోల్ యొక్క అసిడిక్ నేచర్ని ఆల్కహాల్లతో కంపేర్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఫీనోల్ అసిడిక్ నేచర్ను ఆల్కహాల్తో కంపేర్ చేద్దాం, ఫీనోల్ ఎందుకు మోర్ అసిడికో తెలుసుకుందాం. సరే, కంపేరింగ్ విత్ ఆల్కహాల్స్, ఫీనోల్ ఈజ్ మోర్ అసిడిక్. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే టూ థింగ్స్, రెండు విషయాలను బేస్ చేసుకొని చెప్పచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్యూ టు రెజొనెన్స్ ది ఆక్సిజన్ ఇన్ OH group is electrophilic, ఓకేనా. సో డ్యూ టు రెజొనెన్స్ స్ట్రక్చర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వలన, అదేంటో చూపిస్తాను. రెజొనెన్స్ స్ట్రక్చర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వలన ఫీనోల్లో బెంజిన్ రింగ్ పైన OH ఉంటుంది కదా, అందులోని ఆక్సిజన్ ఎలక్ట్రోఫిలిక్ నేచర్ వస్తుందంట. సో ఆక్సిజన్ అండ్ OH గ్రూప్ ఇస్ ఎలక్ట్రోఫిలిక్ and release and weakens, ఏమంటున్నాడు ఇక్కడ, weakens the O-H bond and releases hydrogen లేదా releases hydrogen అందాం, H ప్లస్ అనొచ్చు. ఎలా, యాజ్ H ప్లస్, రైట్. ఏంటిది, ఇది అర్థం కావాలి మనకు. ఇది అర్థమైతే ఎందుకు మోర్ అసిడికో తెలిసిపోతుంది. డ్యూ టు రెజొనెన్స్, మన ఫీనోల్లో బెంజిన్ రింగ్ విత్ OH కదా, ఇది కదా ఫీనోల్ అంటే. ఈ ఫీనోల్లో ఇక్కడ ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పేర్స్ ఉంటాయి కదా, 2 బాండ్స్ 2 లోన్ పేర్స్, ఓకే. సరే, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటాయి అరోమాటిక్ రింగ్లో. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ లోన్ పేరు రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది, విచ్ ఈజ్ ఇన్ కాంజుగేషన్ విత్ బెంజిన్ రింగ్తో కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న ఆల్టర్నేట్ డబుల్ బాండ్తో డీలోకలైజేషన్లో తను ఇన్వాల్వ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే గమనించు, ఇంటర్ కన్వర్టబుల్ స్ట్రక్చర్స్నే రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అంటాము. ఇక్కడ ఏమవుతుందంటే
there is the double bond oxygen with hydrogen having a positive charge. Why positive charge? Oxygen loses a pair of electron. కాబట్టి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షిఫ్ట్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆక్సిజన్ దగ్గర తగ్గిపోతా ఉంది. లోన్ పేర్ కాస్త ఇక్కడికి వచ్చి బాండ్ పేర్ అయిపోయింది. ఇక్కడ తన దగ్గర మాత్రమే ఉన్న లోన్ పేరును ఇక్కడ ఆక్సిజన్ కార్బన్ కలిసి షేర్ చేసుకున్నాయి యాజ్ ఏ పై బాండ్. బాగా గమనించండి, ఇక్కడ ఉన్న లోన్ పేరు ఆక్సిజన్ దగ్గర మాత్రమే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి తన దగ్గర ఉన్న లోన్ పేరుని కార్బన్తో షేర్ చేసుకుంటుంది. అంటే కొంత ఎలక్ట్రాన్ డెన్సిటీ కార్బన్కి ఇస్తుంది. అంటే ఆక్సిజన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గుతుంది. ఆక్సిజన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గుతుంది కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ సెంటర్గా అవుతుంది. సో ఎలక్ట్రోఫిలిక్ నేచర్, ఎలక్ట్రాన్ సీకింగ్ నేచర్, ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కనపడుతుంది. సో ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కనిపించినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఈ ఎలక్ట్రాన్ పేరుని పక్కనే ఉన్న హైడ్రోజన్ దగ్గర ఉన్న బాండ్ పేరుని లాగేసుకోవడానికి ట్రై చేస్తుంది. దానివల్ల హైడ్రోజన్ H+గా బయటికి వెళ్ళిపోతుంది. అందుకు ఫీనోలు బాగా అసిడిక్. ఇలాంటిది నీకు ఎక్కడ ఆల్కహాల్లో కనిపించదు. సరే చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే ఈ లోన్ పేరు ఇక్కడికి వస్తుందో కార్బన్ దగ్గర 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి. కొత్తగా లోన్ పేరు వస్తే 5 అవుతాయి. కాబట్టి ఈ పై బాండ్ ఆక్సిజన్ కార్బన్ దగ్గరికి షిఫ్ట్ అవుతాయి అడ్జసెంట్ ఆటమ్. సో ఇక్కడ ఏమొస్తుంది? నెగిటివ్, 2 ఓల్డ్ పై బాండ్స్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఆటమ్ టు అడ్జసెంట్ బాండ్, బాండ్ టు అడ్జసెంట్ ఆటమ్. సో వీ గెట్ అనదర్ రెజొనెన్స్ స్ట్రక్చర్, డబల్ బాండ్ OH, a new pi bond, negative charge, old pi bond, electrophilic oxygen. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, మళ్ళీ ఇంటర్కన్వర్ట్, మళ్ళీ ఆటమ్ టు బాండ్, బాండ్ టు ఆటమ్, షిఫ్టింగ్, మైగ్రేషన్ కంటిన్యూగా. సో ఆక్సిజన్ హైడ్రోజన్ పై బాండ్, న్యూ పై బాండ్, నెగిటివ్ చార్జ్. ఓకే, oxygen carries a positive. Finally atom to bond, bond to atom, we get the first structure. Okay, structure 1 వస్తుంది. మళ్ళీ డబల్ బాండ్ OH to lone pair. సో ఇక్కడ నువ్వు ఈ స్ట్రక్చర్ ఇది 1 అనుకుంటే ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఇన్ స్ట్రక్చర్ 2 3 4, in structure 2 3 4 you can notice one thing, that is the oxygen is electrophilic in nature. ఆక్సిజన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఉంది. కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ తెచ్చుకోవడానికి అడ్జసెంట్ హైడ్రోజన్ దగ్గర ఉన్న బాండ్ పేరును లాగేసుకుంటుంది. అంటే హైడ్రోజన్ను త్వరగా ఇస్తుంది. సో due to resonance or resonance structures, okay na, by involving in conjugation of lone pair with aromatic ring, the oxygen get electrophilic nature, so that oxygen hydrogen bond gets weakens and readily donate H+. That's why phenols are more acidic than alcohol. It is not happened in alcohol. Okay na, these structures are not observed in alcohols. ఆల్కహాల్స్ లో ఈ స్ట్రక్చర్స్ అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఇక్కడ ఆల్కహాల్ కంటే ఫినోల్ మోర్ అసిడిక్. ఓకే సరే, ఇప్పుడు ఇంకో విషయం చూద్దాం. సపోజ్ 1 ప్రోటాన్ని లాస్ చేసుకునే నేచర్ ఉంది అన్నాం కదా. సరే తీసేద్దాం. తీసేస్తే ఏమొస్తుంది? ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఏ ప్రోటాన్, ఒక ప్రోటాన్ రిమూవ్ చేస్తే ద ఫార్మ్డ్ ఫినాక్సైడ్ అయాన్, ద ఫార్మ్డ్ ఫినాక్సైడ్ అయాన్ ఈజ్ stabilized by resonance. Stabilized by resonance. ఎప్పుడైతే ఈ ప్రోటాన్ లాస్ చేసుకుంటుందో, లాస్ చేసుకుంటే మనకు ఆక్సిజన్ పైన చూడు
ఇది కదా ఫీనోలు, బెంజీన్ రింగ్ విత్ OH. ఇప్పుడు ఈ హైడ్రోజన్ లాస్ట్ చేసుకుని అనుకుందాం, H+ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆక్సిజన్ దగ్గర ఏమొస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో నెగిటివ్ ఛార్జ్ వచ్చింది కదా, ఇది చార్జ్డ్ స్పీసెస్ కదా, అన్స్టేబుల్ ఏమో అనుకోవద్దు. ఈ నెగిటివ్ ఛార్జ్ వచ్చినా కూడా ఈ నెగిటివ్ ఛార్జ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్ వలన, అంటే డీలోకలైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వడం వలన స్టేబుల్ అవుతుంది. ఎందుకు, 5 ఇంటర్ కన్వర్టబుల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే 5 ఇంటర్ కన్వర్టబుల్ స్ట్రక్చర్స్ ఉంటాయో, అంటే 5 రెజనెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయో, స్టెబిలిటీ పెరుగుతుంది. మోర్ ద నంబర్ ఆఫ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్, మోర్ ద స్టెబిలిటీ. ఓకేనా? సరే, ఇప్పుడు చూడు, ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ నెగిటివ్ చార్జ్, అడ్జసెంట్ ఆటమ్, సో ఆటమ్ టు బాండ్, బాండ్ టు ఆటమ్. సో we get O double bond, okay, negative charge like this. నెగిటివ్ ఛార్జ్ లేదు, ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోయింది. ఎందుకంటే ఆ నెగిటివ్ ఛార్జ్ మాలిక్యూల్తో కాంజుగేషన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆక్సిజన్ పైన నెగిటివ్ ఛార్జ్ లేకుండా పోయింది. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే ఆటమ్ టు బాండ్, బాండ్ టు ఆటమ్, డీలోకలైజేషన్ కంటిన్యూగా. సో we get new pi bond, negative charge, pi bond, double bond oxygen. నెక్స్ట్ ఏమవుతుందంటే ఆటమ్ టు బాండ్, బాండ్ టు ఆటమ్, we get one more interconvertible structure. So bond, negative charge, double bond oxygen. Next atom to bond, bond to atom, we get the first one. So here 1, 2, 3 single bond oxygen having a negative charge. Here we were noticed one thing, the negative charge on oxygen of phenoxide ion is stabilized by resonance. ఒకవేళ H+ను పోగొట్టుకుంటే అన్స్టేబుల్ ఏమో అని అనుకుంటే నో, H+ పోయినా కూడా ఆ వచ్చిన ఫినాక్సైడ్ అయాన్ బాగా స్టేబుల్. అలాంటప్పుడు ఏం చేస్తుంది, అది పోగొట్టుకోవడానికి ట్రై చేస్తుంది. పోతే పోనీలే, H+ పోయినా కూడా నేను బాగా స్టేబుల్గానే ఉన్నాను కదా, అర్థమైందా? అలాగే లోన్ పేర్ కాన్జుగేషన్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ వస్తుంది. అప్పుడు ఎలక్ట్రాన్ నుంచి లాక్కొని H+ ఇస్తుంది. పోనీ ఇచ్చేసింది అంటే అసిడిక్ అన్నాం కదా, సరే ఇచ్చేసింది, ఇవ్వడం వలన ఏమన్నా ప్రాబ్లం అవుతుందంటే ఏం లేదు. ఇవ్వడం వలన ఫినాక్సైడ్ అయాన్ వస్తుంది. ఈ వచ్చిన ఫినాక్సైడ్ అయాన్ బ్రహ్మాండంగా స్టేబుల్గా ఉంటుంది. మోర్ ద నెంబర్ ఆఫ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్, మోర్ ద స్టెబిలిటీ. అర్థమవుతుందా? కాబట్టి ఫినాక్సైడ్ అయాన్ బాగా స్టేబుల్. కాబట్టి ఏం చేస్తుంది, ఆల్వేస్ ట్రైస్ టు లూజ్ H+. దట్స్ వై ఫినోల్ ఈజ్ మోర్ అసిడిక్. So this is about the acidic nature of phenol comparing with alcohol. సరే, బాగుంది, ఇంతవరకు ఓకే. మరి ఫినోల్ యొక్క అసిడిక్ నేచర్ను ఏవైనా గ్రూప్స్ ఇంక్రీజ్ చేస్తాయా, ఏవైనా గ్రూప్ డిక్రీజ్ చేస్తాయా, అది కూడా చూద్దాం. మామూలుగా అయితే బోర్డ్ ఎగ్జామ్కు ఇక్కడతో అయిపోయి, మనం కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకేనా? అవసరమైతే గుర్తుపెట్టుకోవచ్చు, లేదు, బట్ ఎగ్జామ్కి అయితే ఇక్కడికి సరిపోతుంది. అదేంటంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఫినోల్ యొక్క అసిడిక్ నేచర్ను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఫినోల్ అసిడిక్ నేచర్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫినోల్, బెంజిన్ పైన OH ఉంటే ఫినోల్ కదా, దీనికి 3 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయనుకో. ఆర్తో అండ్ పారా పొజిషన్ దగ్గర NO2, NO2, NO2. దీన్ని 2,4,6 ట్రైనైట్రోఫినోల్ అంటారు, లేదా పిక్రిక్ యాసిడ్ అంటారు. ఓకేనా? పిక్రిక్ యాసిడ్. తర్వాత ఈసారి 3 కాకుండా 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండేవి చూద్దాం. 3 కాకుండా 2 ఉండేవి. సో NO2, NO2, 1, 2, 3, 4, 5, 3, 5 డైనైట్రోఫినోల్. ఈసారి ఒకటే ఉండేది చూద్దాం. ఆ ఒకటి కూడా పారా ప్లేస్లో పెడదాం.
ఓకేనా. సో NO2 ఓకే, para ప్లేస్లో NO2. సో నేమ్ ఈజ్ para నైట్రోఫినోల్. తర్వాత ఆర్థోనైట్రోఫినోల్. NO2 at ఆర్థో ప్లేస్ NO2. సో ఆర్థో నైట్రోఫినోల్. తర్వాత మెటా ప్లేస్లో పెడదాం. ఆ ఉన్న ఒక ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూపు మెటా ప్లేస్, మెటా నైట్రోఫినోల్. ఓకేనా. సో నేమ్ ఏంటి? మెటా నైట్రోఫినోల్. ఓకేనా. మెటా నైట్రోఫినోల్ తర్వాత ఫినోల్. ఏం తీసుకుంటున్నా? ఫినోల్. ఎలాంటి విత్ డ్రాయింగ్ గ్రూపు లేదు. ఫినోల్. ఇప్పుడు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ పెడదాం. OH ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అట్ మెటా CS3 మిథైల్ గ్రూప్. సో నేమ్ ఏంటంటే మెటాక్రెసాల్. బెంజిన్ పైన OH CS3 అంటే క్రెసాల్ అంట, మెటాక్రెసాల్. తర్వాత బెంజిన్ విత్ OH. సో CS3 at para place, CH3. So this is paracresal. And then last ga ఈ ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూపే ఆర్థో ప్లేస్లో పెడదాం. సో దీన్ని ఏమంటారంటే ఆర్థోక్రెసాల్ అందాం. CS3 at ఆర్థో పొజిషన్. నౌ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి, ఓకేనా. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు అసిడిక్ స్ట్రెంత్ ఎలా ఉంటుందంటే, దిస్ ఈజ్ అబౌట్ అసిడిక్ స్ట్రెంత్. అసిడిక్ స్ట్రెంత్ ఎలా ఉంటుందంటే, 3 ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. యు నో వన్ థింగ్, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఇంక్రీజెస్ అసిడిక్ నేచర్. అది కార్బాక్సిలిక్ యాసిడ్ కావచ్చు, ఫినోల్స్ కావచ్చు. ఒకవేళ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ కాకుండా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయంటే డిక్రీజెస్ అసిడిక్ నేచర్ అంటారు. అసిడిక్ నేచర్ తగ్గిస్తాయి. సరే, ఇక్కడ 3 ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి, అందరికంటే మోర్ అసిడిక్. తర్వాత 2 ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి, లెస్ అసిడిక్. ఒకటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది, అది వెరీ లెస్ అసిడిక్. అందులో పారా ప్లేస్, ఆర్థో, మెటా, వీటిలో ఒకటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. పారా ప్లేస్లో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ ఉంటే మోర్ అసిడిక్, ఆర్థో తక్కువ, మెటా చాలా తక్కువ. దీనికంటే ఫినోల్ ఇంకా తక్కువ. ఎలాంటి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ లేదు కాబట్టి, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ లేదు కాబట్టి అసిడిక్ నేచర్ తక్కువ. ఎందుకంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఇంక్రీజ్ చేస్తాయి కాబట్టి. ఇప్పుడు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్లో మెటా ప్లేస్లో ఉన్నది మోర్ అసిడిక్, పారా ప్లేస్లో ఉన్నది లెస్, ఆర్థో ప్లేస్లో ఉన్నది వెరీ లెస్. దిస్ ఈజ్ అబౌట్ ది అసిడిక్ నేచర్ ఆఫ్ ఫినాల్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ అండ్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది కొంచెం ఎక్స్ట్రా డేటా ఆబ్జెక్ట్కి యూజ్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ టు సమ్వన్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఓకే, ఖచ్చితంగా అందరికి యూజ్ అవుతుంది. బోర్డ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్. ఈ కంపారిజన్, ఈ రిలేటివ్ స్ట్రెంత్ అనేది కూడా కాంపిటేటివ్ కూడా హెల్ప్ అవుతుంది, ఎంసెట్ ఎక్సెట్రా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ టు సమ్వన్, బట్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.